హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.25 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ఎంత తగ్గుతుందో ఏంటో ఇంకా రేపు మార్నింగ్ చూసుకుందాము. ఈరోజు అయితే డే 5 వెయిట్ లాస్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఇవన్నీ కూడా ఏమేమి తీసుకుంటానో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటానో ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 69.25 గ్రామ్స్ అయితే ఉన్నాను. టోటల్ గా అయితే 10 గ్రామ్స్ రెడ్యూస్ అయ్యాను నిన్నటికి. ఈ రోజు బట్ ఎంత తగ్గుతానో వీడియో లాస్ట్ లో పోస్ట్ చేస్తాను. అండ్ ఎంటీ స్టమక్ తో అయితే నేను ఇక్కడ హనీ వాటర్ అయితే లెమనేట్ చేసుకుని తాగుతున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 eggs విత్ 5 బాదం అయితే నేను బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఓన్లీ లైట్ గానే ఈ విధంగా తీసుకున్నాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 eggs 5 బాదం అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం లేట్గా కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను, అందుకే ఇంకా ఎగ్స్ బాదంతో అయితే ఇంకా సరిపెట్టుకున్నాను అనమాట. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ తెలిసిందే కదా, ఇంకా ఎలాగైనా ఎగ్స్లోని ఏంటుంటుంది. ఇది నా మధ్యాహ్నం లంచ్ అనమాట. 2 rotis విత్ చికెన్ కర్రీ అండ్ ఫ్రాన్స్ కర్రీ. ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ అయితే లైట్గా నేను మా హస్బెండ్ వాళ్ళ కోసం చేశాను, టేస్ట్ చూడడానికి అని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ప్రోటీన్ కోసం ఎగ్ కర్రీ అండ్ ఫైబర్ కోసం రోటీ అయితే తీసుకున్నా. ఫైనల్గా అయితే ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, లంచ్లో నేను 2 rotis అండ్ చికెన్ కర్రీ, లైట్గా అయితే ఫ్రాన్స్ కర్రీ అయితే నేను టేస్ట్ చూడడానికి అయితే వేసుకున్నాను అనమాట. అలాగా మనకి చపాతీలో ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కోసం అయితే నేను అక్కడ చికెన్ కర్రీ తీసుకున్నాను. రెండింటికి బ్యాలెన్స్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా డిన్నర్ ఏం తీసుకుంటాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను నైట్ డిన్నర్గా అయితే గోవా, కివీ ఫ్రూట్ అండ్ ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను నా డిన్నర్ ఎప్పుడు చూపించిన మీకు పిల్లలతో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నా నైట్ డిన్నర్ వచ్చి కివీ ఫ్రూట్, హాఫ్ ఏమో జామకాయ అండ్ ఒక ఆరెంజ్ అయితే నేను ఇక్కడ డిన్నర్గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:40 అయిందనమాట. 6 లోపు కంప్లీట్ చేసేస్తానని చెప్పాను కదా. నా డిన్నర్గా అయితే నేను ఈరోజు ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ ఇంకా ప్రోటీన్ కోసం చికెన్ అయితే తీసుకున్నాను కాబట్టి నైట్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటున్నాను అనమాట, లైట్ ఫుడ్. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కివీ ఫ్రూట్, ఆరెంజ్, గోవా 3 కూడా మిక్స్ చేసి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం తీసుకునేది ఎంత అయితే అందులో మనం తినేది ఎంతే. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది, పేరెంట్స్కి, పిల్లలు ఉన్న పేరెంట్స్కి మనం తినేది ఎంత తింటామో పిల్లలు దాని పక్కన ఎంత తీసుకుంటారో అన్నీ కూడా. సో నేను ఏ విధంగా అయితే ఫ్రూట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. కివీ, ఆరెంజ్, గోవా ఈ 3 కూడా మనకు వెయిట్ లాస్ కి చాలా బెస్ట్ ఫ్రూట్స్ అనమాట. ఈ 3 తిన్నా కూడా చాలా మంచిది. అండ్ ఈ సీజన్ లో ఆరెంజ్ తింటే ఇంకా మంచిది. ఆరెంజ్ లో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఫేస్ కి కానీ మన బాడీకి కానీ అంతా కూడా నా స్కిన్ కి అంతా మంచిది అనమాట. సో డిన్నర్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి డే 5 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటనేది రేపు మార్నింగ్ చూద్దాము. ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చికెన్ అయితే ఈరోజే తిన్నాను అనమాట. రేపు మార్నింగ్ వెయిట్ ఎలా ఉంటుందో ఏంటో చెక్ చేసుకుని దాన్ని బట్టి చికెన్ తినాలా వద్దని డిసైడ్ అయిపోతాను. ఇది ఈరోజు వీడియో. మార్నింగ్ లేసి ఎంత వెయిట్ ఉన్నానో ఏంటో చెక్ చేసుకుని మళ్ళీ మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను కదా, చూసేయండి. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే 69.30 గ్రామ్స్ ఉన్నాను. 5 గ్రామ్స్ అయితే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యింది. చూసారు కదా, నిన్నటి మీద ఈరోజు అయితే ఇంకా 5 గ్రామ్స్ పెరిగాను అనమాట. సో వెయిట్ లాస్ అన్నప్పుడు ఇంకా తెలిసిందే కదా, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాం, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాం. ఈ రెండాటిని కవర్ చేస్తూ ఉంటేనే అవుతుంది అనమాట. సో రేపటికి తగ్గేటట్టే ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.